హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేలేకి పాలక్ పన్నీరు చేసే విధానం చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రోటీ లెగ్ కానీ, బగారా రైస్ లెగ్ కానీ, మామూలు రైస్ లెగ్ కానీ ముందు ఇట్లా 2 ప్యాకెట్లు పన్నీర్ అనేది తీసుకోవాలి. వాటిని బాగా నీట్గా అనేది ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. అంత మీడియం సైజు పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైనాక దాంట్లోకనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేది బాగా నీట్గా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ అనేది రావాలి మనకి. చూడండి, ఇట్లా అనేది ఉండాలి, గట్టిగా ఉండాలి. ముక్క అనేది పట్టి చూస్తే గట్టిగా అనిపిస్తుంది మనకి. మళ్ళీ మిగతావి కూడా అన్నీ కొన్ని 1 బై 1 వేసుకుంటూ మొత్తాన్ని ఫ్రై పెట్టుకోవాలి. పాలకూర అనేది నీట్గా ముందు కడిగి పక్కన పెట్టుకున్న దాన్ని అనేది కొంచెం వేడి వాటర్ వేసుకొని బాగా అనేది కొంచెం ఉడకనివ్వాలి. ఉడికినాక దాన్ని అనేది చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము, అది జీడిపప్పులు వేసుకొని మొత్తం బాగా మిక్సీ పట్టుకొని సాల్ట్ కూడా మెయిన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్, తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి. ఇవి ఎల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం. మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి. బాగా అనేది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే స్మెల్ అనేది కొంచెం కూడా రాకూడదు. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి మగ్గనివ్వాలి. దీంట్లో టేస్ట్కి సరిపోయేటట్టు అల్లం పేస్టు, సాల్టు వేసి బాగా అనేది పచ్చివాసన అనేది కొంచెం కూడా ఉండకూడదు. మీకు అర్థమవుతుంది స్మెల్ని బట్టి. చూడండి, చూసి దీంట్లో మీకు ఏమైనా కావాలంటే సాల్ట్ సరిపోతే సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని బాగా అనేది ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఫ్రై చేస్తే బాగా అనేది ముక్క అనేది ఉడుకుద్ది. ప్లస్ వాటర్ వేసి ఉడకనిస్తే ముక్కకు అనేది బాగా పట్టుద్ది. అందుకని ఇలా చేశాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి